గణపతి దేవుడికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరించేవారు ఉన్నారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహరణ చతుర్థి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసిన వారు సంకట చతుర్థి కథ వినాల్సి ఉంటుంది. ఆ కథను ఇప్పుడు విందాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో వినాయకుని యొక్క గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా, ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ తిలకించసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఒక రాజు మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగి అన్వేషిస్తూ, ఒకరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడపోతురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్ములైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నాడని ప్రశ్నించారు. దానికి గణేష్ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏం తినలేదు. చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయం సమయాన్ని నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకట చతుర్థి వ్రతం చేసింది. ఆ రోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒకసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి కానీ సర్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణాంతర తథ్యం అని చెప్పాడు. గణేశుని దూత అప్పుడు సైనికులు ఎంతో బతిమలారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. అయ్యో, పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేష్ దూత అంగీకరించడం లేదు. ఆమె దేహం మించి ఇచ్చిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావటం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుడి విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకటహర చవితి ప్రాముఖ్యత, ఆత్మాధిక విలువలతో పాటు సంకట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతుంది. వినాయకుని భక్తులందరి దృష్టిలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహాత్యం వల్ల ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా సర్వనంద లోకానికి వెడతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందం లభిస్తుందని అంటారు. ఫ్రెండ్స్, ఇదే సంకటహర చవితి కథ. సో మీకు నచ్చినట్లయితే